హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ఏ విధంగా అయితే డౌన్ ట్రెండ్ నడుస్తుందో, ఈ డౌన్ ట్రెండ్ ని చూసి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీకు ధైర్యం చాలటం లేదు. ఇది నాకు అనిపిస్తుంది, కానీ చాలా మందికి ఇలాగే అనిపిస్తుంది. కానీ అలా చేసుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్షన్ ఏ విధంగా వస్తుందో, అంటే లాస్ట్ మనము 2020 నాడు మార్కెట్ కరోనా వల్ల ఏ విధంగా అయితే కరెక్షన్ అయ్యిందో, అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో వాళ్ళకు మంచి ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే మనము ప్రస్తుతానికి ఈ కరెక్షన్ లో భయపడకుండా కొన్ని క్వాంటిటీలు మీరు యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే చాలా మంది మీకు చెప్తూ ఉంటారు, మార్కెట్ ఇంకా బాటం కాలేదు, డౌన్ అవుతుంది, ఇంకా డౌన్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ బాటం అనేది ఎవరు మీకు చెప్పలేరు. మార్కెట్ బాటం చెప్పితే వాడు దేవుడే, అంతేకాని మిగతా వాళ్ళు ఎవరు అంటే మనలాగా సాధారణ మనిషి మాత్రం చెప్పలేడు ఫ్రెండ్స్. కాబట్టి మీకు చెప్తున్నాను, డౌన్ ట్రెండ్ ని చూసుకుంటూ మీరు మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ చేయలేరు. ఎందుకంటే ఈ డౌన్ ట్రెండ్ ని చూసి మీరు భయపడుతున్నారు, నాకు తెలుసు. కానీ భయపడకండి, కొన్ని క్వాంటిటీలు మీరు యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అయితే మనము ఈ డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతానికి ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము. ఈ స్టాక్ టాప్ నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు 60 నుంచి 65% అనేది కరెక్షన్ లో వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ లో మనము ఇప్పుడు ప్రస్తుతానికి అనాలిసిస్ చేయబోతున్నాము. దాంతో పాటు కొనుగోలు కూడా నేను చేస్తున్నాను. అయితే మీరు కూడా కొనుగోలు చేసుకోవాలంటే అనాలిసిస్ చేసుకోండి, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ అన్న ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ స్టాక్ కొన్ని క్వాంటిటీలు ఇప్పుడు మనం యాడ్ చేసినట్టుగా ఉంటే సరే, ఈ స్టాక్ ప్రైస్ పెరగకున్నా నో ప్రాబ్లం, డివిడెండ్ అయితే మనకు కంటిన్యూగా ఇస్తూ ఉంటుంది. ఇటువంటి స్టాక్లను మన పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డివిడెండ్ వస్తే మనకు వేరే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, ప్రైస్ యావరేజ్ చేసుకోవడానికి అమౌంట్ మనకు వస్తుంది. అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు బెల్ ఐకన్ని కూడా నొక్కండి. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, మనము రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అందులో ఒక మొదటి స్టాక్ అనేది గేల్ ఇండియా. ఈ గేల్ ఇండియా గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనాలిసిస్ చేయబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండల్ అనేది మంత్లీ క్యాండల్ ఉంది. మంత్లీ క్యాండల్లో ఇప్పుడు మనము ప్రస్తుతానికి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆల్మోస్ట్గా ఈ హరిజంటల్ లైన్ మీకు డ్రా చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ ప్రైస్ లో మనకు ఇక్కడ మంత్లీ క్యాండల్ పరంగా మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ స్టాక్ కంప్లీట్ గా ఈ విధంగా పైకి వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ గా ప్రాఫిట్ అనేది బెస్ట్ ప్రాఫిట్ ఇచ్చింది. కానీ దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ ఇక్కడ ఎంతనంటే 246 హై నుంచి ప్రస్తుతానికి ఇక్కడ మనకు లో అనేది వచ్చేసింది 156 రౌండ్ ఫిగర్ గా అనుకోండి ఫ్రెండ్స్. అయితే కరెక్షన్ లో మనం చూసినట్టుగా ఉంటే ఆల్మోస్ట్ గా మనకు 57% మనకు ఈ స్టాక్ కు డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే ఇంత డిస్కౌంట్ ప్రైస్ లో దొరకాలంటే ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఈ డౌన్ ట్రెండ్ లో మీరు భయపడకుండా ఇటువంటి స్టాక్ లో కొన్ని స్టాక్లు మీరు యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు మంచి బెనిఫిట్ అనేది వస్తుంది, అంతే ఫ్రెండ్స్. కానీ ఈ మార్కెట్ డౌన్ ట్రెండ్ ని చూసి మీరు భయపడితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అసలు ఎప్పుడు చేయలేరు ఫ్రెండ్స్. చాలా మంది మీకు చెప్తూ ఉంటారు డౌన్ ట్రెండ్ వస్తుందని, ఇంకా డౌన్ ట్రెండ్ వస్తుందని. అయితే అటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళని వదిలేసి మీరు కొన్ని స్టాక్లు మీరు ఎస్ఐపి ద్వారా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఇస్తుంది. దాంతోపాటు గేల్ ఇండియా ఈ స్టాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గేల్ ఇండియా మనకు డివిడెండ్ కూడా చాలా బెస్ట్ ఇస్తుంది. డివిడెండ్ ఈ స్టాక్ ప్రైస్ పెరగకున్నా సరే నో ప్రాబ్లం. అయితే డివిడెండ్ ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది, అంటే ప్రాఫిట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 160 నడుస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే 160 అయినా నో ప్రాబ్లము. 160 నుంచి దీంట్లో మనకు బయింగ్ చేసుకోవాలంటే స్క్రీన్ కొద్దిగా పెద్దగా చేశాను ఫ్రెండ్స్. చూడండి, 160 నుంచి ఈ గేల్ ఇండియాలో 160 ప్రైస్ ఏదైతే నడుస్తుందో ప్రస్తుతానికి 160 నుంచి మనము కొనుగోలు చేసుకుంటా వెళ్ళిపోతే ఆల్మోస్ట్గా ఇక్కడ మనము ఈ హరిజంటల్ లైన్ ఏదైతే డ్రా చేసినామో 130, అయితే 130 వరకు వచ్చినా నో ప్రాబ్లము. కొన్ని స్టాకులు మీరు దీంట్లో యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అయితే అదేవిధంగా మనము ఈ స్టాక్లో మీకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. అయితే ఇక్కడ ఈ స్టాక్ లో డౌన్ ఫాల్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ గా ఈ రేంజ్ వరకు రావచ్చు. ఎంత? ఈ రేంజ్ వరకు. అంటే
అదే 130. ఇప్పుడు మనం ఇక్కడ ఈ హరిజంటల్ లైన్ ఏదైతే డ్రా చేసినామో ఇది 130 అంటే 160 నుంచి 130 వరకు వచ్చినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అయితే ఈ రేంజ్లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే లాంగ్ టర్మ్లో మాత్రం టార్గెట్ మాకు అంటే మీకు మంచి టార్గెట్ వస్తుంది, మనకు మంచి టార్గెట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ప్రస్తుతానికి మంచి ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీని మీరు పోగొట్టుకోకండి. అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకుందాము. ఆ స్టాక్ పేరు ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ స్టాక్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనకు చూడండి ఇక్కడ హారిజాంటల్ లైన్ ఇక్కడ ఒక నేను డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ ఇదొక హారిజాంటల్ లైన్ ఉంది. దాంతోపాటు ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఈ రేంజ్ వరకు రావచ్చు. అయితే ప్రస్తుతానికి మనం ఈ హారిజాంటల్ లైన్ ఏదైతే డ్రా చేసినామో ఈ రేంజ్లో ప్రస్తుతానికి నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ టాప్ ఇక్కడ ఏదైతే ఉందో 197 నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు మనకు కరెంట్ ప్రైస్ అయితే నడుస్తుంది 118.65. అయితే పర్సంటేజ్ పరంగా మనం చూస్తే ఇండియన్ ఆయిల్లో కరెక్షన్ అనేది మనకు 66% కరెక్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్ దీంట్లో. అయితే ఈ 66% కరెక్షన్ ఏదైతే వస్తుందో ఇది మనకు డిస్కౌంట్ ప్రైస్లో లభిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎవరైతే బట్టలు కొనుక్కోవడానికి 50-60% మీకు సేల్ ఎక్కడైతే వేసి ఉంటారో అక్కడ మీరు పరిగెత్తుతారు. కానీ ఇక్కడ మీకు బెనిఫిట్ ఇటువంటి సమయంలో మీరు స్టాక్లను మాత్రము పర్చేస్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఇది రియల్ ఫ్యాక్ట్. కానీ అలా చేసుకోకండి, మీరు బై చేస్తూ ఉండండి, మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా మనకు డివిడెండ్ అనేది మంచి బాగా ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మాత్రం ఇక్కడ సేమ్ టు సేమ్ ఇదే విధంగా వస్తే 113 వరకు రావచ్చు. ఎంత ఒక్క నిమిషం. ఇప్పుడు 118 ప్రైస్ నడుస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే 118 నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా 113 లేకపోతే ఇంకో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ 90 రూపీస్ ఈ రేంజ్ వరకు రావచ్చు. అయితే కొన్ని క్వాంటిటీలు మనము యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్గా మీరు దీంట్లో ఒక స్టాక్లో 10,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఉంటే ఇప్పుడు 118 ఏదైతే ప్రైస్ నడుస్తుందో ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక 3,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రైస్లో వస్తే 113 ప్రైస్లో వస్తే ఇక్కడ ఒక 3,000 మీరు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంతోపాటు 90 రూపీస్లో వస్తే మాత్రం మిగతా 4,000 కంప్లీట్గా ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ మీకు మంచి బెనిఫిట్ అనేది ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.